శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ముందుగా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, అలాగే కర్కాటక రాశిలో బుధ గురులు, సింహరాశిలో శుక్రకేతువులు, చంద్ర రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, శని గారి యొక్క సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము తన ఉచ్చరాశి అయిన వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క సంచారము వక్రించి తిరిగి మిథున రాశిలోకి వచ్చి ఉన్నది అని చెప్పి తెలియజెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, బుధ గురుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా విజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. రెండు పరస్పరము ఒకే విధమైన బలము కలిగి ఉన్నటువంటి గ్రహాలు అవుతూ ఉన్న కారణం చేత, అలాగే గురువుగారు తన యొక్క ఉచ్చరాశిలో ఉంటున్న కారణం చేత అధికమైనటువంటి విజ్ఞానానికి ఇక్కడ చాలా అవకాశం ఉంది. రాశితో సంబంధం లేదు. ప్రతి రాశి వారు కూడా ఏదైనా వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోవడానికి, శ్రద్ధగా దాని గురించి తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. విద్య మటుకు చాలా బాగా వృద్ధి చెందుతుంది. ప్రతి వారికి కూడా నాలెడ్జ్ పెరగడము, అలాగే విద్య ఏదైనా చదువు వారు ఇంకా చదువుకోవాలనుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శుక్రకేతువుల విషయంలో అనుకూలమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఇప్పటి వరకు ఉన్నవి ఇప్పుడు కాస్త వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతున్న కారణం చేత ఏదైనా స్త్రీలకి సంబంధించి కడుపు నొప్పి లాంటివి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి పొలాలు, స్థలాలు, ఇళ్ళు, సిమెంటు, సున్నము ఇలాంటి వాటికి సంబంధించి, ఫ్యాక్టరీలకు సంబంధించి, చెక్కకి సంబంధించి, ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే మిగతా రాసుల వారికి కాస్త అవి తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుంభరాశి వారికి కానీ, మేషరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి కరెక్ట్గా శని గారి మీదనే ఈ గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు శని గారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోయి గురువుగారి యొక్క శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ జరిగినటువంటి మార్పుల రీత్యా కొన్ని రాశులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు ప్రతివారు చేసుకోవడం మంచిది. ఈ రాహుకేతు పూజ కూడా ప్రతివారు చేసుకోవడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. ద్వితీయ స్థానంలో బుధ గురుల సంచారము, తృతీయ స్థానంలో కేతువు గారి సంచారము చాలా బాగుందండి. ఇక్కడ 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉంది కదా అని మీరు నిరుత్సాహపడవలసిన పని లేదు. ద్వితీయ స్థానము చాలా శుభభరితంగా ఉంది. గురు బుధుల యొక్క సమ్మేళనం, విపరీతమైనటువంటి నాలెడ్జ్ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, విద్య వస్తుంది, సంపదలు పెరుగుతాయి, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, మాట పరపతి పెరుగుతుంది, అలాగే సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. మీలో ఉన్నటువంటి విల్ పవర్ ఏదైతే ఉందో, ఆత్మ సంయమన శక్తి, అది మరింతగా దృఢపడుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కనబడుతుంది. మాతృవర్గ రీత్యా విద్యార్థుల యొక్క కష్టం అనేది చక్కటి ఫలితానికి దారితీస్తుంది. ఎంత కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా వారు ఆ కష్టాన్ని మర్చిపోయి ఫలితాన్ని చూసి సంతోషపడే విధంగా ఉంటారు. స్త్రీల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము చాలా ఉత్తమం. సంతాన రీత్యా చాలా బాగున్నారు అనే చెప్పాలి. సంతానానికి సంబంధించి మరింత అనుకూలతల కోసం కొంచెం ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివాహ శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి, అలాగే ఏదైనా శుభకార్యాల పట్ల మీరు పెద్దరికం వహించేటటువంటి పరిస్థితి, పిత్రార్జితం విషయంలో కొంచెం చేతికి రావడానికి ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. వ్యాపార జీవితం చాలా చాలా బాగుంది. పూర్వం కన్నా చాలా తృప్తిగా ఉంటారు. లాభాల బాటలో ఉన్నారు అని కూడా తెలియజేయొచ్చు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా శ్రమకి తగ్గ ఫలితం వస్తే చాలు అనుకుంటూ ఉంటారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారం ఉచ్చులో ఉన్నప్పటికీ వ్యయంలో ఉంటున్న కారణం చేత కొంచెం మానసికమైనటువంటి వ్యధ కలిగేటటువంటి పరిస్థితి. యోగా చెయ్యండి, మీకు చాలా చాలా అనుకూలమవుతుంది. అలాగే రాశిలోకి బుధుడు వచ్చి బుధాదిచ్చి యోగం ఏర్పడింది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. చాలా విషయాలలో మౌనం వహిస్తూనే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేయడానికి మటుకు కొద్దిగా సమయాన్ని తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ చెప్పినటువంటి 2 పరిహారాలు తప్పకుండా చెయ్యండి. మీ జీవితం శాంతియుతంగా నడిచిపోతూ వెళ్తుంది. ఎప్పుడైతే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారం రాశిలోకి వచ్చి ఉన్నదో, ఇక్కడ బుధాదిత్య యోగ ఫలితాలు చాలా అద్భుతంగా మీకు కనిపిస్తూ ఉంటాయండి. రవి గారితో కలిసినటువంటి బుధుడు ధనాన్ని బాగా ఇస్తారు. అన్నదమ్ములతో సహాయ సహకారాన్ని ఎక్కువగా పెంచుతారు. అలాగే భద్ర మహాపురుష యోగం అనేది ఒకటి, ఆ యోగం ఫామ్ అవుతోంది కాబట్టి పేరు ప్రఖ్యాతులు రావడమే కాదు, మాతృవర్గ రీత్యా అనుకూలం అవడమే కాదు, ఉద్యోగ జీవితమైనా వ్యాపార జీవితమైనా చాలా వరకు ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది. బుధుడు ఎప్పుడైతే ఉద్యోగ కారకుడు అవుతూ రాశిలోనే ఉంటూ రవి గారితో ఉన్నారో, ఇక్కడ చాలా అనుకూలమైన ఫలితాలకి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనోబలం బాగా వృద్ధి చెందుతుంది, తెలివి కూడా బాగా వృద్ధి చెందుతుంది. విద్యార్థులకి చాలా చాలా ఉపయోగకరమైన అంశాలు ఉంటాయి అని కూడా మరీ మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఈ బుధ ఆదిత్య యోగం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేది చాలా మంచి ఫలితాలను సూచిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.